తమిళనాడులో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రోజురోజుకి ఆ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారిపోతుంది. ఇప్పటివరకు డీఎంకే అన్నా డీఎంకే మధ్య ద్విముఖ పోరు మాత్రమే ఉండేది. ఇప్పుడు సినీ యాక్టర్ విజయ్ రాజకీయ అరంగేట్రంతో ఈ పోరు త్రిముఖ పోటీగా మారింది. తాజాగా మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అన్నా డీఎంకే బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సీఎం స్టాలిన్తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు తాజా రాజకీయాలపై చర్చించుకున్నారు. స్టాలిన్ పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని, 5 ఏళ్ల డీఎంకే పాలన బాగుందని ప్రశంసలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే మళ్లీ గెలుస్తుందని జోస్యం కూడా చెప్పారు. జయలలిత, ఎంజీఆర్ ఆశీస్సులతో మళ్లీ స్టాలినే సీఎం అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పన్నీర్ సెల్వం సీఎం స్టాలిన్ను కొనియాడడంతో వచ్చే ఎన్నికల్లో కూడా డీఎంకేనే విజయం సాధిస్తుందని చెప్పడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరో 2 నెలల్లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న వేళ సీఎం స్టాలిన్తో పన్నీర్ సెల్వం భేటీ కావడం, డీఎంకే ప్రభుత్వాన్ని పొగడ్డం తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. అన్నా డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఓపీఎస్ డీఎంకేలో చేరబోతున్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి. జయలలిత మరణం తర్వాత ఆమె స్థానంలో పన్నీర్ సెల్వం సీఎం పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత అన్నా డీఎంకేలో చీలికలు ఏర్పడ్డాయి. పన్నీర్ సెల్వం, పళనిస్వామి, శశికళ 3 వర్గాలుగా అన్నా డీఎంకే చీలింది. మెజారిటీ ఎమ్మెల్యేలు పళనిస్వామి వైపు ఉండటంతో ఆయన సీఎం అయ్యారు. ఆ తర్వాత జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఓటమి పాలైంది. ఆ తర్వాత అన్నా డీఎంకేలో వర్గ విభేదాలు మరింత ముదిరాయి. దీంతో పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వర్గాన్ని అన్నా డీఎంకే నుంచి బహిష్కరించారు. ఇక ఈ క్రమంలో పన్నీర్ సెల్వం డీఎంకే అధినేత సీఎం స్టాలిన్తో భేటీ కావడం, డీఎంకే పాలనను పొగడ్డం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరబోతున్నారని, దీనిపై చర్చించేందుకు సీఎం స్టాలిన్తో ఆయన భేటీ అయ్యారని తమిళ రాజకీయాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఓపీఎస్ డీఎంకే తీర్థం పుచ్చుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే అసెంబ్లీ ఎన్నికల ముంగిట అన్నా డీఎంకేకు భారీ ఎదురుదెబ్బ తగులుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.